ప్రియదర్శి నభా నటేష్ ల కాంబినేషన్ లో రూపొందిన డార్లింగ్ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడేలా చేయగా మేకర్ సినిమాను బాగా ప్రమోట్ చేయడంతో అనుకున్న దానికన్నా కూడా మించిపోయి సాలిడ్ గా థియేట్రికల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం బిజినెస్ కు ఏమాత్రం న్యాయం చేయని విధంగా కలెక్షన్లను సొంతం చేసుకుంటూ పరుగును కష్టతరం చేసుకుంది ఈ సినిమా. మొత్తం మీద సినిమా ద్వారా మేకర్స్ కి అయితే మంచి లాభాలే సొంతమయ్యాయని చెప్పాలి. ఇప్పుడు ట్రేడ్ లెక్కల్లో సినిమాను మొత్తం మీద ప్రమోషన్స్ పనులతో కలుపుకొని 5 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించారని సమాచారం. కాగా సినిమాకు థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 7 కోట్ల దాకా జరిగి ఊహించని రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం మీద అక్షరాల 8 కోట్ల రేంజ్ లో జరిగి ఊహకందని ఊచకోత కోసింది. దాంతో థియేట్రికల్ అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ రెండు కలుపుకొని సినిమా మొత్తం మీద మేకర్స్ కి 15 కోట్ల వరకు బిజినెస్ ను సొంతం చేసుకోగా బిజినెస్ మీద ఏకంగా 10 కోట్ల ప్రాఫిట్ ను సొంతమయ్యేలా చేసింది. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం 7 కోట్ల బిజినెస్ కు ఇప్పటి వరకు కోటికి పైగానే రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా 1.5 లోపే పరుగును పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో సినిమాను కొన్న వాళ్లకు భారీగానే నష్టాలు సొంతమయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు దాంతో బయ్యర్స్ కి అమౌంట్ కొంత రిటర్న్ వెళ్లినా ఓవరాల్ గా మేకర్స్ మాత్రం సినిమా ద్వారా ప్రాఫిట్ జోన్ లోనే ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ మీద 10 కోట్ల వరకు ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు 5 కోట్ల వరకు ప్రాఫిట్ లో నష్టాలను పూడ్చడానికి రిటర్న్ వెళ్లినా కానీ 5 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే మేకర్స్ కి సొంతమయ్యే అవకాశం ఉంది. దాంతో ఓవరాల్ గా సేఫ్ ప్రాజెక్ట్ తో మేకర్స్ కి మంచి లాభాలు సొంతమయ్యాయని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకునే విధంగా ఉంటే బయ్యర్స్ కూడా కొంతవరకు లాభాలను సొంతం చేసుకునేవారు. కానీ ఇప్పుడు భారీ నష్టాలతోనే వాళ్లకు నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసింది డార్లింగ్ మూవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.